హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో 11th వీక్ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. అయితే ఫ్యామిలీ వీక్లో భాగంగా ఇవాళ అయితే పృథ్వీరాజ్ వాళ్ళ మదర్ వచ్చారు హౌస్లోకి. తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు హౌస్లోకి. అయితే మనకు టేస్టీ తేజ ఇంకా ప్రేరణకి కిచెన్ ఇష్యూలో ఒక పెద్ద గొడవ జరిగినట్టయితే లైవ్లో జరిగింది పెద్ద గొడవ. అయితే పృథ్వీరాజ్ వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చి పృథ్వీ వాళ్ళ మదర్ని చూసి అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు. పృథ్వీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఎలా ఉన్నారు అని అందరితో అడిగినాక టేస్టీ తేజ పృథ్వీరాజ్ వాళ్ళ మదర్ని చూసి అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. చాలా అసలు ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఇంతలో రోహిణి, అవినాష్, గౌతమ్ వచ్చి అయితే ఓదార్చారు. విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని విష్ణుప్రియని అయితే హగ్ చేసుకుంది పృథ్వీ వాళ్ళ మదర్. నువ్వు నా కొడుకుని చాలా బాగా చూసుకున్నావు, కాఫీ ఇచ్చుడు అవన్నీ బాగా చేస్తున్నావు అని విష్ణుప్రియని మంచిగా విష్ణుప్రియతో ఒక హగ్ చేసుకున్నది. మిగతా అందరు కంటెస్టెంట్స్కి షేక్ హ్యాండ్ ఇస్తూ నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నిఖిల్ నువ్వు బియర్డ్ లేకుండా చాలా అందంగా కనపడుతున్నావు, నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడతావు అని నిఖిల్కి హింట్ కూడా ఇచ్చారు. నువ్వు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చారనమాట. అయితే అందరినీ బలకరించినాక, హౌస్మేట్స్ అందరినీ బలకరించినాక పృథ్వీ వాళ్ళ మదర్ పృథ్వీ తీసుకొని అయితే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి పృథ్వీతో నేను ఎలా ఆడుతున్నానమ్మా గేమ్ అని పృథ్వీ అడగగా, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, నిఖిల్తో నీ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంది, అయితే మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక కూడా మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ కావాలి అని నేను కోరుకుంటున్నా అని అందరికైతే మంచిగా చెప్పింది. తర్వాత గౌతమ్నితో కూడా కలిసి గౌతమ్తో మాట్లాడింది. అందరు హౌస్మేట్స్ అందరినీ పలకరించి అందరితోనైతే మాట్లాడింది పృథ్వీ వాళ్ళ మదర్. అయితే గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు హౌస్లోకి. గౌతమ్ వాళ్ళ ఫాదర్ వస్తారని అందరు అనుకున్నారు కానీ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. అయితే గౌతమ్ వాళ్ళ బ్రదర్ నిఖిల్తో మాట్లాడి, నిఖిల్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పాడు. గౌతమ్తో అయితే నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, బయట నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ నీకు నిఖిల్కి పోటీ నీకు నిఖిల్కి మధ్యనే ఉంది, నువ్వు ఇలాగే కన్నడ బ్యాచ్ని మంచిగా టార్గెట్ చేస్తున్నావు, నువ్వు ఇలాగే నీ గేమ్ సోలోగా ఆడడం వల్ల నీకు మంచి అయితే బయట ఓటింగ్ మంచిగా ఉన్నది అని అయితే చెప్పాడు గౌతమ్ వాళ్ళ బ్రదర్. గౌతమ్ వాళ్ళ బ్రదర్ అందరితో మంచిగా మాట్లాడి అందరినీ పలకరించి అందరితోనైతే షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. గౌతమ్కి అయితే మంచి హింట్స్ అయితే ఇచ్చాడు, నువ్వు మంచిగా ఆడుతున్నావు ఇలాగే కంటిన్యూ చేయని. గౌతమ్కి అయితే మార్నింగ్ అయితే హౌస్లో పెళ్లి టాస్క్ జరిగింది. ఇక అంతా చాలా కామెడీగా ఉండే. రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే గౌతమ్కి 27%, టేస్టీ తేజకి 16%, యష్మికి 16%, అవినాష్కి 15%, విష్ణుప్రియకి 50%, పృథ్వీకి 14%.